హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య వ్లాగ్ లైఫ్. ఈరోజు మన వీడియో దుబాయ్ వ్లాగ్స్ అండి. నేను ఈరోజు మీకు ఏ ప్లేస్ చూపిస్తున్నానో గెస్ చేయండి ఎవరన్నా. అదేనండి, ఈరోజు నేను కార్నిష్ చూపిస్తున్నాను. మా ఇంటి దగ్గర ఉన్న కార్నిష్ ప్లేస్కి తీసుకెళ్తున్నాను. అందరూ నాతో పాటు వచ్చేయండి. మా ఇంటి దగ్గర నుంచి 10 to 15 minutes టైం పడుతుందండి కార్నిష్కి వెళ్ళడానికి. ఆన్ ది వేలో మీకు ఏమేమి ఉంటాయి అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చిన్న మ్యూజియం అండి. ఇప్పుడు ఇదంతా చూపిస్తున్నాను కదా, మీకు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, అదంతా మ్యూజియం. నేనైతే లోపలికి వెళ్ళి చూడలేదండి ఎప్పుడు, నేను జస్ట్ మీకు బయట నుంచి చూపిస్తున్నాను అంతే. ఇదేమో అరేబియన్ టీ హౌస్ అండి, లెఫ్ట్ సైడ్లో ఉన్నది. ఈ సైడ్ నుంచి ఉన్నదంతా స్ట్రీట్ మార్కెటింగ్ ఉంటుందండి, అది తర్వాత లాస్ట్లో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది కార్నిష్కి వచ్చేసామండి మనం. ఇక్కడ నుంచి ఫుల్ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. ఇటు సైడ్ రైట్ సైడ్ అంతా కార్నిష్ ఉంటుందండి. ఈవినింగ్ టైం మనం చిల్ అవ్వడానికి చాలా బాగుంటుంది. మ్యాక్సిమం మేము వాక్ చేసే వస్తాము, చాలా దగ్గరేనండి మాకు. డైలీ వాక్ చేసే వాళ్ళు ఇక్కడికే వచ్చి వాక్ చేస్తూ ఉంటారండి. ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చు. అలా మనకి సైడ్నే టేబుల్స్ కూడా ఉంటాయి. ఎంతసేపు కావాలంటే అంతసేపు చిల్ అవ్వచ్చు కూర్చుని. మంచిగా వాటర్ ఉంటుంది కాబట్టి చల్లగా గాలది ఉంటుంది. ఇవన్నీ పెద్ద పెద్ద బోట్స్ అండ్ షిప్సేనండి. మనకి ఎప్పుడన్నా కావాలంటే ఇందులో మేము దుబాయ్ కూడా వెళ్ళొచ్చు. ఎవ్రీ వీక్ అంటే మనం బయటకు అది వెళ్ళలేం కదండి. వీక్ డేస్లో అయితే అస్సలు కుదరదు. వీకెండ్స్ అయితేనే దుబాయ్ అది వెళ్ళి చూడగలం మేము. ఎప్పుడన్నా ఇంట్లో బోర్ కొట్టినప్పుడు అది ఇలా దగ్గరలో ఉన్న ప్లేసెస్కి వెళ్తామండి రిలాక్స్ అవ్వడానికి. ఈ ప్లేస్ చాలా బాగుంటుందండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం ఈ ప్లేస్ అన్నది. చాలా మంచిగా మైండ్ అది రిలాక్స్ అవుతుంది. కొద్దిసేపు అలా వాక్ చేస్తూ ఉంటే ఆ నేచర్ అది చాలా బాగుంటుందండి. చూడండి వ్యూ అదిని, చాలా బాగుంటుంది వ్యూ అంతా. చాలా పెద్దదండి వాక్ చేయడానికి ఏరియా అదిని, చాలా పెద్ద ప్లేస్ ఇది. ఈ ప్లేస్ అంతా స్ట్రీట్ షాపింగ్ అండి. ఇంకా ముందుకు వెళ్తే చాలా మంచి షాపింగ్ ఏరియాస్ ఉంటాయి మనకి. ఇదేమో ఫ్యాబ్రిక్ షాప్ అండి, చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్స్ ఇక్కడ. ఇవన్నీ లోకల్ కలెక్షన్ అండి. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, చాలా కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. చాలా స్మూత్గా ఉన్నాయి క్లాత్ కూడా. ప్రైజెస్ అయితే ఇండియా మీద ఎక్కువే ఉంటాయండి. బట్ ఎక్కడ దొరికేవి అక్కడే తీసుకోవాలి. మనకి ఇండియాతో కంపేర్ చేసుకోలేము. అక్కడ దొరికే కలెక్షన్స్ అక్కడ ఉంటాయి, ఇక్కడ వెరైటీస్ ఇక్కడ ఉంటాయి. బట్ లోకల్ మనీతోనే మనం తీసుకోవాలి. మనం ఎప్పుడైనా కన్వర్ట్ చేసుకుంటే మనకి హైగానే అనిపిస్తాయి ఏమన్నా కూడా. ఇక్కడ అన్ని కంట్రీ కలెక్షన్స్ ఉంటాయి కాబట్టి మనకి కొన్ని డిఫరెంట్గానే ఉంటాయండి. కొన్ని అయితే చూసిన మోడల్సే కనిపిస్తూ ఉంటాయి ఎక్కడైనా కూడా. మనకి తెలిసినవి అయితే మనం పర్చేస్ చేయము. ఏమైనా డిఫరెంట్గా తెలియని మోడల్స్ అయితేనే పర్చేస్ చేస్తాం కదండి ఎక్కడైనా. ఇవన్నీ అరబిక్ స్టైల్ జ్యువెలరీ కలెక్షన్ అండి, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యువెలరీస్ ఉంటాయండి, చాలా బాగుంటాయి కలెక్షన్స్ అన్నవి. ఈ స్ట్రీట్ మొత్తం పర్ఫ్యూమ్సే ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇవన్నీ డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి మనకు. అన్ని అరబిక్ స్టైల్ పర్ఫ్యూమ్స్ ఉంటాయి. చాలా లాంగ్ లాస్టింగ్ పర్ఫ్యూమ్స్ కూడా ఉంటాయండి, కాకపోతే మనకి ప్రైజెస్ ఉంటాయి. ఏ కంట్రీ అయినా కూడా మనకి క్వాలిటీ బట్టే కదండి ప్రైస్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది. మన క్యాపబిలిటీ చూసుకుని మనకు నచ్చిన విధంగా కొనుక్కోవడమేనండి. అందరి షాపింగ్ స్టైల్ ఒకే విధంగా ఉండదు కదా. నాకేమన్నా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కావాలంటే ఇక్కడికే వస్తానండి. ఏమైనా మ్యాచింగ్స్ అవి ఇమీడియట్గా కావాలన్నా, ఏదైనా సడన్ ప్రోగ్రామ్స్ ఉన్నా సరే ఇక్కడే పర్చేస్ చేస్తూ ఉంటాను నేను.
ఇక్కడ కన్నా కొన్ని ఏరియాస్ ఉంటాయండి. దుబాయ్ సైడ్ అయితే చాలా మంచి స్ట్రీట్ షాపింగ్ ప్లేసెస్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. ఒకసారి నేను వెళ్ళినప్పుడు మంచిగా వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అంతవరకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.